క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 3. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను చేయవలెనని హెచ్చరించుచున్నాను. 1 తిమోతి 2:1. విశ్వాసులమైన మనము మన గొప్ప ప్రధాన యాజకుడైన యేసు ప్రభు యొక్క సహ విజ్ఞాపనకర్తలుగా నైతిమి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహ విజ్ఞాపనకర్తలమై దేవుని సేవకుల కొరకు, ఆయన ప్రజల కొరకు విజ్ఞాపన చేయుట అనున్నది ఎంత గొప్ప ఆధిక్యతయో అనేక పర్యాయములు మనము గ్రహించలేని వారముగా ఉందుము. మన విజ్ఞాపనల మీద ఇతరులు ఎంత ఆధారపడిరో కూడా మనము గ్రహించలేక ఉందుము. విశ్వాసులందరూ అధికమైన శ్రమ, హింస, కష్టములను ఎదుర్కొనబోవు సమయం రానయ్యున్నది. కొంతమంది విశ్వాసులు కళాశాలల్లో చేరుటకు, ఉద్యోగము సంపాదించుటకు, స్కాలర్షిప్పుల కొరకు హరిజన క్రైస్తవులుగా పిలువబడుటకు శోధింపబడుచున్నారు. వారు యేసుక్రీస్తు ప్రభు నామమును ఒప్పుకొనుటకు సిగ్గుపడుచున్నారు. కొంతమంది బహిరంగముగా బైబిల్ తీసుకొని పోవుటకు, ప్రార్థించుటకు సిగ్గుపడుచున్నారు. అటువంటి వారు మన విజ్ఞాపనల వలన విడిపించబడుదురు. జయ జీవితమును జీవించువారే అట్టి అపాయములనున్న వారి కొరకు విజ్ఞాపన చేయు ఆధిక్యతను కలిగి ఉందురు. దేవుని ఎదుట మనము విజ్ఞాపన చేయవలసినంతగా చేయుటలో తప్పిపోయిన ఎడల దేవుడు మరొక సాక్ష్యమును లేవనెత్తును. కానీ మనము ఇతరులతో బాధపడవలసి వచ్చును. భయంకరమైన శ్రమలను ఎదుర్కొనుచున్న వారందరి విషయములో మనకు అత్యధికమైన బాధ్యత కలదు. దేవుని సేవకుల కొరకు, తోటి విశ్వాసుల కొరకు, ప్రపంచంలోని దేవుని ప్రజలందరి కొరకు మన విజ్ఞాపన ప్రార్థనలు ఎంతో అవసరమై ఉన్నవి. అపోస్తలుడైన పౌలు ఆయా సంఘములలో ఉన్న విశ్వాసులను తన నిమిత్తము విజ్ఞాపన చేయవలసినదిగా బ్రతిమాలెను. మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టియు, ఆత్మ వలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలుకొనుచున్నాను. రోమా 15:30-32 వరకు. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీ 6:18-20 వరకు. మనము వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా విజ్ఞాపన చేయవలెను. మన ప్రార్థనల ద్వారా దేవుడు అనేకులను విడిపించి రాబో శ్రమలను ఎదుర్కొనుటకు వారిని సిద్ధపరచును. అదే సమయంలో మనము కూడా బలపరచబడుదుము. దేవుని సేవకుల కొరకు, సహ విశ్వాసుల కొరకు, అక్కడ ఇక్కడ మనము కలుసుకుని విశ్వాసుల కొరకు ప్రసవ వేదనతో, దుఃఖముతో కూడిన ప్రార్థనా భారమును ప్రభు మనకు అనుగ్రహించునుగాక.